అరే రే ఆకాశంలో ఉన్న ఇల్లే కడుతుం హే హలో 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 హాయ్ హాయ్ అందరికీ. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ మీ ముందుకి ప్రత్యక్షమయ్యాను అనమాట. సో నా మీద మీ అందరు చాలా గొప్పగా ఉంటారు అసలే. హాయ్ 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 హాయ్. ఒక నిమిషం ముందు నుంచి చదువుతాం. క్రిష్ హాయ్, హేమంత్ హాయ్ రా, శ్రావ్య హాయ్, కొత్త హిందూ హాయ్, అభిజ్ఞ హెల్లో, సైలెంట్ హాయ్ హాయ్, భవానీ హెల్లో, స్మైలీ హాయ్, శ్రావణి తల్లి హాయ్, ఐఎమ్ దిలీశ్వరి బిగ్ ఫ్యాన్ అడ్మి. దిలీశ్వరి హాయ్, బన్నీ కిషోర్ అన్నా నమస్తే, జశ్వంత్ పోమా హాయ్, శ్రావణి తల్లి ఐఎమ్ గుడ్ రా, హౌ యూ. రవికిరణ్ హాయ్ బ్రో, హౌ యూ, ఎలా ఉన్నావు. పవన్ కుమార్ ఓకే. వెంకట కీర్తన హాయ్, సర్వత్రికన్ హలో, మధు హాయ్ హాయ్, చిన్ను హాయ్, రౌడిపిల్ల హాయ్, కీర్తి హాయ్, కుసుమ హాయ్, యోగి హాయ్, రమ్య రెడ్డి హాయ్ అబ్బాయి, హాయ్ అమ్మాయి. రవికిరణ్ బ్రో గుర్తున్నానా బ్రో, నువ్వెందుకు గుర్తుండవు బ్రో, నిన్న మొన్న కదా మనం కలిసింది. నవ్య హలో, మహేష్ అవర్ గ్రీన్ హాయ్, పావని పతిపతి హలో, నా ఊరి వంశీ హాయ్, వర్షిని హెల్లో. ఈ హాయిలు హెల్లోలు కాకుండా ఇంకేమైనా చెప్తారా. చింటూ పొట్టి పిల్ల నాకు కమెంట్కి రిప్లై ఇవ్వా స్టోరీలో అన్న. యా షూర్ తప్పకుండా. అందరికీ హాయ్ 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 హాయ్. హాయిలు కాకుండా ఇంకేమైనా పెట్టనమ్మా. తమ్ముడు ఇంట్లో అందరు లైవ్ చూస్తున్నారు, అమ్మ బాబోయ్. కాంత్ అన్నయ్య, మా చుట్టాలందరికీ, చెల్లెలకి, అత్తలకి, వదనలకి, పెళ్ళికి, పెద్దమ్మలకి, మరదళ్ళకి, బామ్మర్దలకి, వాళ్ళందరికీ పెద్ద హాయ్. అభిరామ్ తమ్ముడు నమస్తే, ఎట్లున్నావు. ఛానల్కి వచ్చినావరా. అరే రే ఆకాశంలో. హాయ్ బ్రో, మై నేమ్ ఈజ్ యోజా. యోజా హాయ్, మీరు ఎంత అందంగా ఎలా ఉన్నారు. అమ్మ బాబాయ్, రాగానే వేసుకుంటున్నారా మళ్ళీ లైవ్లో. అమ్మో అబ్బాయి, మీ చెల్లి లైవ్ని సేవ్ చేసి అప్లోడ్ చేయమని చెప్పింది, యాజ్ వెల్ యాజ్ నేను కూడా అడుగుతున్నా. తప్పకుండా నేను ఈ లైవ్ని నేను సేవ్ చేస్తాను. అరే ఈ లైవ్ కొంచెం నేను మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఎక్కడైనా రాసుకొని ఆన్సర్స్ చేసి ఉంటే బాగుండే. ఆస్క్ మీ క్వశ్చన్లో లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి అసలు. సో దాన్ని నేను సపరేట్గా వీడియోస్ చేసి మీ అందరి క్వశ్చన్స్ నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను, ఓకేనా. సో అలా అయితే మీకు ఈజీ ఉంటుంది కొంచెం. కటింగ్ చేయించుకో. కటింగా వద్దు, కొంచెం జుట్టు ఉంటేనే బాగుందేమో అనిపించింది నాకు. రవికిరణ్ మళ్ళీ ఎప్పుడు వైజాగ్, మళ్ళీ త్వరలో రావగానే నీకు కాల్ చేస్తా బ్రో. అన్న పాట పాడుతున్నాగా, ఒక మంచి పాట పాడు. పాట పాడుతున్నానా, ఏదో చిన్న చిన్న హమ్మింగ్స్ అట్లా వేస్తున్నా. ఎలా ఉన్నారు. నేను బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారు. హెయిర్ మంచిగా పెంచుకోవచ్చుగా అన్న. హెయిర్ మంచిగానే పెరుగుతుంది కదా చెల్లి, ఇంతకన్నా మంచిగా పెరగలా. స్ట్రైట్నింగ్ చేస్తే బాగుంటుంది, లేదా బ్లోవర్ చేసినా బాగానే ఉంటుంది. ఎందుకు హెయిర్ స్టైల్ చేంజ్ చేసావు. ఎందుకు చేంజ్ చేశానంటే ఇప్పుడు కొంచెం మనం అల్లు అర్జున్లా కనిపిద్దామని. అలా వైకుంఠపురం. ఓకే, స్క్రీన్ షాట్ తీస్తారా సరిగ్గా ఉండాలా. ఓకే తీసుకోండి. అయిపోయి చెప్పండి, ఎక్కువసేపు ఉండలేను మళ్ళీ. కటింగ్ వద్దు బ్రో, యూ లుకింగ్ గుడా. థ్యాంక్ యూ రవికిరణ్ బ్రో. సో ఏం చేస్తున్నారు అందరూ. ఐ వాంట్ సీ యూ ఆన్ బిగ్ స్క్రీన్ సూన్. నేను కూడా ఆ 50mm ముందు లాక్డౌన్ అయితే థియేటర్స్ ఓపెన్ అయితే చాలు, బిగ్ స్క్రీన్ ఉంది, చూద్దాం. లూసీ నాయుడు హాయ్. జర మాకు వాట్సాప్లో రిప్లై ఇవ్వచ్చుగా. మీ అక్కలు ఏం చేస్తున్నారు. మా అక్కలు ఏం చేస్తున్నారు, వర్క్ చేసుకుంటున్నారు.
నువ్వు సూపర్, ఎప్పుడు అల్లు అర్జున్లానే ఉంటావు. అమ్మోయ్ అల్లు అర్జున్లానే ఉంటాను. ఇందాక నాన్నగారు లైవ్కి వచ్చారు, ఇప్పుడు మీరు. యా చూసాను నేను నాని లైవ్, బట్ యాడ్ అవ్వలేదు. ఇట్స్ మీ షెల్ఫిష్. ఏం చేస్తున్నావు అంటే కానీ రిప్లై ఇవ్వవు. చెప్పండి. నాగ చైతన్యం బిగ్ బాస్ అన్న, మీ ఫేవరెట్ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరు? హర్యానా గ్లోరీ. ఫ్యూచర్ హీరో. థ్యాంక్ యూ. హాయ్ 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 అందరికీ హాయ్. విక్కీ విక్కీ హాయ్ రా. బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? యాక్చువల్గా నాకైతే హర్యానా అయితే చూడాలని ఉంది. అభిజిత్ ఆర్ హర్యానా ఇద్దరు ఎవరైనా ఫైన్, బట్ అభిజిత్తో పోల్చుకుంటే హర్యానా మోర్ డిజర్వింగ్ అని నాకు అనిపిస్తుంది. ఇలా ఎలా బ్రో ఎంత ఫాలోయింగ్? ఈ ఫాలోయింగ్ ఎప్పటిది కాదు బ్రో. యాక్చువల్గా ఇట్స్ బీన్ 2016 to 2020. ఇట్స్ బీన్ 4 years ఐ థింక్. 4 years నుండి కష్టపడితే ఇప్పుడు దాకా వచ్చింది. రోహితని యాడ్ చేయొచ్చుగా. రోహితకి నేను చెప్పలేదు లైవ్కి వస్తున్నా అని. రత్నం రాల్పల్లి నా లైవ్కి వచ్చి అభి అంటనే అక్క మెంటలా నీకేమన్నా? ఓహో అభిజిత్ ఫ్యానా నువ్వు? మా అక్క అభిజిత్ ఫ్యాన్, మర్చిపోయినా. అభియా? అందరు అభియా? సోహెల్ ఓకే. హర్యానా అంతమంది ఏమో. మొన్న వైజాగ్ వచ్చారు, నరికేయాలి. మొన్న వచ్చాం, బట్ వచ్చి ఎలా వెళ్ళిపోయాం. హర్యానా 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 హ్యాస్ టు విన్. ఐ విష్ హర్యానా విన్నర్ అయితే చూడాలి అని ఉంది. బట్ ఆబ్వియస్గా మనకు తెలిసిందే, ఎవరైతే గేమ్ ఆడరో వాళ్ళే విన్ చేస్తారు ప్రజలందరూ. ఎందుకో తెలియదు అదంతా. సో ఆబ్వియస్లీ అభిజిత్ విన్ అవుతాడని అంటున్నారు, బట్ నాకైతే హర్యానా విన్ అవ్వాలని ఉంది. అఖిల్ అస్సలు వద్దు. ఈవెన్ సోహెల్ అయినా పర్లేదు, బట్ సోహెల్ ఆయన కూడా నాకు నచ్చే కొన్ని విషయాల్లో సోహెల్ కూడా కరెక్ట్ కాదు. టాప్ 2 ఈజ్ హర్యానా అభి, ఇద్దరు టాప్ 2లో ఉంటారు. వాళ్ళిద్దరిని చూసి సోహెల్ అఖిల్ అంటారు, చాలా బాగుంటుంది అప్పుడు. సుధీర్ సుడిగాలి హాయ్. హర్యానా అవ్వాలి కానీ అవ్వరు, అభినే అవుతారు. అవును అభియే అవుతారు. తమ్ముడు ఎలా ఉన్నావు? సాయి ప్రసాద్ బాగున్నా అన్న, మీరు ఎలా ఉన్నారు? జై మహేష్ అన్న. రే హాయ్ చెప్పు బాబు. జయశ్రీ హాయ్. లుకింగ్ హ్యాండ్సమ్. థ్యాంక్ యూ సో మచ్ స్టార్స్. హర్యానాకి అంత సీన్ లేదు బ్రో. శ్రీ ఎందుకు లేదు బ్రో? హర్యానా ఇస్ మోర్ డిజర్వింగ్ అందులో ఉన్న వాళ్ళందరితో పోల్చుకుంటే. బీయింగ్ ఏ ఫీమేల్ కంటెస్టెంట్ అండ్ షీ ఫిజికల్లీ కూడా చాలా వీక్ అమ్మాయి. అంత వీక్గా ఉన్నా కూడా తను అన్ని గేమ్లు ఆడి బ్రెయిన్, తన స్ట్రెంగ్త్, తనకి సపోర్ట్ చేయకపోయినా కూడా ఎలోన్గా ఫైట్ చేసుకుంటూ వచ్చిన అమ్మాయి ఎవరైనా ఉన్నారంటే ఆ అమ్మాయి ఒకరితే. టోటల్ బిగ్ బాస్ 4 seasonsతో చూసుకుంటే కనుక హర్యానా అలాంటి అమ్మాయి రాలేదు. 4 seasonsలో వచ్చిన ఒకే ఒక అమ్మాయి అంత బక్కగా ఉన్నా సరే స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చింది. దట్ ఈస్ వాట్ షీ ఈస్. సో నేను అందుకే హర్యానాకి నా ఓట్లన్నీ వేసిన. ఇన్ని చంపేయాలి. హిందూజా రమేష్ హాయ్. అందరికీ హెలో. రత్నం రాల్పల్లి ఆల్రెడీ లైవ్లో ఉంది. అందరికీ హెలో అంట. చిను సాత్విక హాయ్ హాయ్. అరే రే ఆకాశంలో సయ్యద్ బ్రో హాయ్. సయ్యద్ సోహెన్ బ్రో హౌ యూ? సయ్యద్ రోహన్ అబు ఎట్లున్నావు బ్రో? ఐమ్ ఆల్సో సపోర్టింగ్ హర్యానా. టుడే 8 PM తెలుస్తుంది బ్రో బీబీ విన్నర్. టుడే తెలిసిపోద్దా? ఈరోజు కాదు, ఫైనల్ ఎపిసోడ్ రేపు. బట్ ఆబ్వియస్లీ వాళ్ళు షూట్ చేసేది ఈరోజే అనుకుంటా. కానీ ఈసారి ఇన్ఫర్మేషన్ బయటకు రానివ్వరేమో రేపటి వరకు అని అనుకుంటున్నాను నేను. పార్టీ ఫినాలే ఎపిసోడ్ షూట్ అవుతూ ఉంటుందేమో మేబీ హైదరాబాద్లో. అమ్మో అలా కాకుండా యాజ్ లైవ్ టెలికాస్ట్ చేస్తే కనుక రేపు బాగుండేది. నవీన్ యాడ్ చేయొచ్చుగా. నవీన్ ఆన్లైన్లో లేడండి. సయ్యద్ రోహన్ అబు హౌ యూ బ్రదర్? ఐఎమ్ గుడ్ బ్రో, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ కోవిడ్. చింటూ పొట్టి పిల్ల
కొంచెం జాగ్రత్తగా ఉండండి. నాకు ఏం చెప్పాలి కూడా తెలియట్లేదు యాక్చువల్గా. కోవిడ్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో జాగ్రత్తగా ఉండండి, ఇంట్లోనే ఉండండి, హెల్తీ ఫుడ్ తినండి మెయిన్గా. జ్యూసెస్ ఎక్కువ తాగండి, మంచి మెడికేషన్ తీసుకోండి. ఒక 1 వీక్లో క్యూర్ అయిపోద్ది, మీరు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. నీ హెయిర్ చాలా బాగుంది బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్నల్ సోర్స్ బీబీ ఈజ్ ఫిక్స్డా? ఓకే, మరి ఎవరు విన్నర్ అవుతారు సయ్యద్ బ్రో? బీబీ ఇంటర్నల్ సోర్స్ అంటున్నావు, బేబీ ఈజ్ ఫిక్స్డ్ అంటున్నావు. అభిజిత్ విన్నర్ కదా. టాప్ 2 ఎవరో కావాలి నాకు యాక్చువల్గా. టాప్ 2లో ఎవరున్నారో తెలియాలి. సో టాప్ 2లో మీ వరకు ఎవరుంటారు అనుకుంటున్నారు? హర్యానా బ్రో డెఫినెట్లీ. మంచి కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. యూ లుకింగ్ ఆసమ్ మహి, థ్యాంక్ యూ సో మచ్. టాప్ 2 హర్యానా మహి. హర్యానా మహియా? నేను కూడా ఉన్నానా? యో హెల్ వర్కర్ బ్రో, హాయ్. మీరు నా లైవ్కి వచ్చారా? అమ్మో, ఈరోజు ఏ ఊరో కాలిపోతుంది బ్రో నిజంగా. మీ నెక్స్ట్ మూవీలో నేనే విలన్. సయ్యద్ బ్రో క్రేజీ అసలు. మీరు నా నెక్స్ట్ మూవీలో మీరే వెళ్ళనా? పక్కా అయితే మరి చూసుకోండి. ఇప్పుడే నుంచి నేను స్క్రిప్ట్ రాసుకుంటా రెడీగా మీకోసం. దేత్తడి అభిజిత్ అండ్ హర్యానా అనుకుంటా అబ్బాయి. మోస్ట్ అందరూ అట్లానే అనుకుంటున్నారు, అభిజిత్ అండ్ హర్యానా. ఓ హెయిర్ స్టైల్ ఈ సూపర్, థ్యాంక్ యూ. మీ క్యూట్ కాలిపోద్ది. మీ క్యూట్ కాలిపోద్దా? ఏం కాలిపోద్ది? జోక్స్ బాగా చేస్తున్నారు మహేష్ గారు. బాబా తిరిగి తిరిగి నాకే ఇస్తున్నారు మీరందరూ. హాయ్ బ్రో, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ బ్రో, ప్లీజ్ రిప్లై ఇవ్వండి బ్రో. కాల్ మీ రమ్య చౌదరి, హలో. అర్జున్ హాయ్. హాయ్ అర్జున్. నిషా హాయ్. ఓకే, సో ఇవేం కాకుండా ఆస్క్ మీ క్వశ్చన్లో నేను చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేదు యాక్చువల్గా, బట్ అన్నింటికి ఇప్పుడు నేను రిప్లై ఇద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు అడగండి క్వశ్చన్స్. సినిమాస్ రావచ్చుగా. సినిమాస్లో రావాలంటే చాలా కష్టపడాలి. ష్యూర్ Jan 20 గోన్ బి ఫైనల్స్, ఐ మీన్ కాంపిటీషన్. బ్రో ఆల్ ది బెస్ట్ బ్రో. ఈసారి కప్పు మందే, కప్పు పట్టుకొని తిరిగి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సయ్యద్ రోహన్ అబ్బు. ఎంత క్యూట్గా ఎలా ఉంటారు. ఒక ఫిల్టర్ పెట్టుకుంటే మీరు కూడా క్యూట్గానే ఉంటారు. అన్నయ్య హాయ్ చెప్పండి. నేను దివ్య హాయ్. తేజశ్రీ హలో. హాయ్ బ్రో, అమ్మకి హాయ్ చెప్పండి. దివ్ 56 నాన్ హాయ్ అమ్మ, ఎలా ఉన్నారు? క్రేజీ మనీ హలో. ఫ్రెండ్స్ కాల్ మీ పోటీ హలో. రోహిత యాడ్ చేయండి. రోహిత లేదండి లైవ్లో, లేదంటే యాడ్ చేసాం. యాక్చువల్గా మేము అనుకున్నది ఇందాక లైవ్లో యాడ్ చేయాలని చెప్పి. జాను హన్సందాన్ హలో. మర్చిపోయావు కదా నన్ను అంట. నమ్మా నో, అసలు మిమ్మల్ని మేము మర్చిపోవడం? యు ఆర్ సెలబ్రిటీస్, మేము ఎక్కడ గుర్తుంటాం మీకు? సయ్యద్ రోహన్ బ్రో ష్యూర్, వెయిటింగ్. అన్య మీది ఏ డిస్ట్రిక్ట్? వైజాగ్ అండి. చాక్లెట్ లవర్ హాయ్ 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 హాయ్. నవీన్ గారిని ఎందుకు పులిహోర రాజా అన్నారా? అయ్యో ఫీల్ అయ్యారా అలా అన్నందుకు? వాడి పులిహోర నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, మామూలుగా కాదు. నేనే అనుకుంటే నాకన్నా పెద్ద పులిహోర అక్కడ. వాడు తాలింపు, ఇంగువ, కరివేపాకు అన్నీ వేసి బాగా, ఇంగువ ఇంకా యాలకులు ఇవన్నీ బాగా వేస్తాడు, బాగుంటుంది. మీ మదర్ బాగున్నారా? అవును బాగున్నారండి. ఐమ్ ఫ్రమ్ భీమవరం. మధు హాయ్ హాయ్.
థ్యాంక్ యూ సో మచ్. సో క్వశ్చన్స్ అడగండి, కమాన్. ఏమన్నా ఇందాక ఆస్మీ క్వశ్చన్లో నేను చాలామందికి రిప్లైస్ ఇవ్వలేదు కదా, సో క్వశ్చన్స్ అడగండి. ఏంటి ఆ హెయిర్ స్టైల్ అంట, జాను బాగాలేదా? కొంచెం పెంచా అంతే హెయిర్ స్టైల్, కొంచెం సెట్ చేస్తే సెట్ అవుతుంది. అంతే కదా అబ్బాయి, అభిజిత్ ఆర్యన బీబీ4 విన్నర్ అవుతారు, కానీ నువ్వు మాత్రం మా హార్ట్ విన్నరే కదా అబ్బాయి. అమ్మ బాబోయ్, మామూలుగా వేసుకోవట్లేదు నా ఫ్యాన్ పేజ్ వలన. యాలకులు వాడు వేస్తాడు బ్రో పులిహోరలో యాలకులు. ఏం యూస్ చేస్తున్నా బుజ్జి, భలే తెల్లగా అయిపోతున్నావు. ఏం యూజ్ చేయట్లేదు యాక్చువల్గా, చెప్పాను కదా చిన్న ఫిల్టర్ పెట్టుకుంటే మీరు కూడా అలాగే ఉంటారని. బ్రో రిప్లై ఇవ్వు, ఇప్పుడే హారిక బయటకు వచ్చిందా? రఘువర్మ, అమ్మ బాబోయ్, అవునా? హారిక వెళ్ళిపోయింది. నెక్స్ట్ అప్డేట్ ప్లీజ్. హూ ఈజ్ ఇన్ టాప్ 2? 8 PM తెలిసిపోద్ది. మీ హ్యాండ్సమ్నెస్కి సీక్రెట్ ఏంటి? ఏం లేదండి, ఫుల్ పడుకుంటా నేనైతే. నువ్వు రౌడీనా డీసెంటా? వెరీ డీసెంట్ అండి, రౌడీ కాదు అస్సలు నేను. ముందు నేను రౌడీ అయితే మా అమ్మ నన్ను డీసెంట్ చేసేస్తుంది పక్క నుంచి. జాను, ఇంట్లో ఉండి బొగ్గలు మస్తు పెంచుతున్నావుగా. నిజంగా అందరు అదే అంటున్నారు బాబోయ్, ఈ మధ్య బొగ్గులు వచ్చాయి అని చెప్పేసి. నిజంగా అమ్మతో వీడియోస్ చేయండి బ్రో, వెయిటింగ్. తప్పకుండా అండి, ఫ్యూచర్లో మేము ఖచ్చితంగా మళ్ళీ చేస్తాం. పౌడర్ ఎక్కువ వేసినావు కదా? పౌడర్ కాదు, ఫిల్టర్ వేసినావు. మామ్, డాడ్, సిస్ బ్రో అందరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. సూపర్ జాబ్ మహేష్ గారు, థ్యాంక్ యూ అండి. వాట్సాప్ మళ్ళీ అన్ని బ్యూటీ క్వశ్చన్స్ అడుగుతాడు ఫిల్టర్ అంటే. మా కమెంట్ నాట్ కమింగ్గా మరి వస్తున్నాయండి, అందరి కమెంట్స్ వస్తున్నాయి నాకు. ఎవరినన్నా యాడ్ చేయడానికి ప్రస్తుతానికి నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరండి. మిస్టర్ యాటిట్యూడ్, హాయ్ తమ్ము, ఎట్లున్నావు? ఇంట్లో ఉండి బాగా కలర్ వచ్చావు కదా? అస్సలు కాదు, చెప్తున్నానా ఫిల్టర్ పెట్టుకున్నా అని. లేదంటే నా ఒరిజినల్ చూస్తే పాటకి మీరు వెళ్ళిపోయేవారేమో మేబీ, అందుకే ఫిల్టర్ పెట్టుకొని వచ్చా. నవీన్కి గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడుగుతుంది. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడగాలి. ఫిల్టర్ నేమ్ బ్లిస్ BLISS. హారిక లెఫ్ట్ ఫ్రమ్ బిగ్ బాస్, సో సాడా. హర్యానా ప్లీజా, టాప్ 2లో పక్కా ఉండాలి హర్యానా. నెక్స్ట్ అఖిల్ బయటికి, కమోన్ అఖిల్, యూ హ్యావ్ టు కమ్ అవుట్ నెక్స్ట్. నేను పెట్టిన క్వశ్చన్కి అప్పుడు అఖిల్ యు ఆర్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద బిగ్ బాస్ హౌస్ అనగా నాకు ఎక్స్ప్రెషన్ ఎగ్జాక్ట్లీ ఇలాగ ఉంటుంది అనమాట అని. హలో, ఎన్నిసార్లు అడగాలి? ఆర్ యూ ఫ్రమ్ ఆర్జీకేటీ? ఎస్, నేను చాలాసార్లు చెప్పానండి ఆర్జీకేటీ అని. మహేష్కి గర్ల్ ఫ్రెండ్ లేదండి, సింగిల్. ఉన్నా చెప్తామే ఏంటి, చెప్పం. బట్ నా గర్ల్ ఫ్రెండ్ ప్రస్తుతానికి, గర్ల్ ఫ్రెండ్స్ చాలామందే ఉన్నారు. లవర్ పొజిషన్ కొంచెం అటు ఇటు ఉందన్నమాట. సో ఎగ్జాక్ట్లీ ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్, బికాజ్ ఇంత త్వరగా రిలేషన్షిప్స్లోకి వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ ఏజ్లో మనం ఏ డెసిషన్ తీసుకున్నా ఆబ్వియస్గా రాంగ్గా తీసుకుంటాం. సో వీ హ్యావ్ టు టేక్ సమ్ టైం, మనం తీసుకోవాలి. అఖిల్ రాడ్లే అబ్బాయి, అఖిలే వస్తాడు. 4th contestant ఈజ్ అఖిల్, ఐ నో దట్. Abhi is strong, yeah. Abhi is strong. Abhi is why popular because of Monal, that Pulihora and everything. మోనల్ అనేది అభితో లేకపోయింటే మోనల్ అంత బ్యాడ్ అయ్యి అఖిల్ అంత పాపులర్ అవ్వడే ఛాన్సెస్ లేవు. ఇప్పటికి ఎప్పుడో అభి ఎలిమినేట్ అయ్యేవాడు మేబీ. బికాస్ ఆఫ్ మోనల్ అభి అంత స్ట్రాంగ్ ప్లేయర్ అయ్యాడు. ఆ పిక్ మాత్రం వదలవు, భలే దొరికింది ఎక్కడో. కానీ ఏ పిక్
అరే రాడండి మహేష్ గారు, ఇట్స్ మీ స్వప్న గారు, నెక్స్ట్ చూడండి అఖిలే బయటకు వచ్చేది. ఓసిడియా? నాకు విపరీతమైన ఓసిడి ఏంటంటే ఆ, నాకు యాక్చువల్గా డస్ట్ పడదు అనమాట. సో ఎక్కడికి డస్ట్ ఒకటి ఆయిల్ ఒకటి అస్సలు పడదు. సో ఆ రెండిట్లో ఏ తిన్నా డస్ట్ని తినం కదా, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినలేను నేను. అట్ ద సేమ్ టైమ్ డస్ట్ ఎక్కడ కనిపించినా సరే విపరీతమైన కాఫ్ వచ్చేస్తూ ఉంటుంది నాకు. చిన్న చిన్న డస్ట్కి కూడా, ఈవెన్ బట్టల నుంచి ఏమైనా డస్ట్ వచ్చినా కూడా విపరీతమైన కాఫ్ వస్తుంది. ఇంకా అవే ఉన్నాయి ఓసిడీ, ఇంకా అంతకుమించి ఓసిడీ లేవు. సో ఉప్పల్ పాటి కస్తూరి హాయ్ అన్న, శ్రీప్రియాంక హాయ్ స్వీటీ. అమ్మాయి ఫేస్ దాచేసి పెడుతున్నారుగా. ఓహో మరి అడుగుతున్నారు కదా అందరూ, ఎవరు నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి, అందుకే ఏదో పిక్ తెచ్చి పెట్టా అనమాట. ఈసారి అని అడగడం మానేస్తారని. నీ వీడియోస్ చాలా బాగుంది, యూ ఫేవరెట్ టిక్ టాక్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అది నా ఫస్ట్ అండ్ ఫస్ట్ ఫేవరెట్ అది. వీడియో పోయే ముందు నాకు, టిక్ టాక్ పోయే ముందు ఒకే చేసిన లాస్ట్ టిక్ టాక్ అది. ఈరోజు రీల్స్ చేద్దాం అనుకున్నా కానీ పడుకుంటూ పోయాను నేను యాక్చువల్గా, లేదంటే చేసేవాడిని. అభి అభియే విన్ అవుతాడు అనుకుంటున్నాను, బట్ హర్యానా అయితే చూడాలని ఉంది అని ఒకటి ఉంది. మహాన్ బావుడు మూవీ నిన్ను చూసే తీసారా? వాడిలో ప్రతిదానికి ఓసీడీ ఆడికి. ఏదో పిక్ కాదు, రియల్ పిక్గా మహి అట. అబ్బా వేసినారు కదా, ఇప్పుడు నేను చెప్తాను అనుకుంటున్నారు, దానికి ఆన్సర్ మీ యూట్యూబ్ ఛానల్ వీడియో సూపర్, థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా కొంచెం సపోర్ట్ చేయండి అమ్మ యూట్యూబ్ ఛానల్ని మీరు. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అన్నీ చేయండి. బ్లూ షర్ట్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అనుకున్నా నీకు లవర్ లేదు అని, నేను బలంగా నమ్ముతా అబ్బాయి, గ్రేట్. అబ్బి వేస్ట్, అస్సలు గేమ్ ఆడు. ఎందుకు అబ్బికి ఫ్యాన్స్ పెరుగుతున్నారు, ఆయన విన్నర్. కొంచెం అఖిల్, సోహెల్, మహబూబ్ లాంటి వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి. ఎస్ ఆఫ్ కోర్స్ స్ట్రాంగ్ ప్లేయర్స్ని సపోర్ట్ చేయాల్సింది, బట్ మనకు తెలుసు ఎవరైతే గేమ్ ఆడరో వాళ్ళే బీ4 విన్నర్స్ అవుతారు. సీజన్ 1 శివాజీ గేమ్ ఆడలేదు, విన్నర్ అయ్యాడు. సీజన్ 2 కౌశల్ సింపతితో విన్నర్ అయ్యాడు, యాక్చువల్గా ఫేక్ ఆర్మీతో విన్నర్ అయ్యాడు. సీజన్ 3 రాహుల్ ఎందుకు వచ్చాడో తెలియదు, వాడు సింపతితోనే గెలిచాడు, గేమ్ ఆడలేదు. సీజన్ 4 నౌ అభి. ఐఎమ్ నాట్ అంటే నేను మరీ అంతలా తిట్టట్లేదు యాక్చువల్గా అభిని, ఎందుకంటే అభికి కూడా నేను ఫ్యాన్ని. బట్ నాకు ఎట్లా అంటే ఎంత ఫ్యాన్ అయినా కూడా ఎవరైతే స్ట్రాంగో, ఎవరైతే మంచిగా గేమ్ ఆడారో వాళ్ళు విన్ అయితే బాగుంటుంది, అంటే కష్టానికి తగ్గ ఫలితం వాళ్ళకి వస్తే బాగుంటుందని నేను ఫీల్ అవుతా. బట్ లిటరల్గా అభికి నేను ఈవెన్ అభి ఫ్యాన్ అయినా కూడా నాకు అభి విన్నర్ అయితే చూడాలని లేదు, బికాస్ హీస్ నాట్ వర్తీ, ఆ టైటిల్కి వర్తీ కాదు. బట్ యాజ్ వీ నో మన తెలుగు సీజన్స్లో ఎప్పుడు ఎవరైతే ఎక్కువ గేమ్స్ ఆడరో వాళ్ళే విన్ అవుతారు ఆబ్వియస్గా. యా, అరే రే ఆకాశం. బెస్ట్ పర్సన్ ఇన్ అభి, యా హీఈస్ బెస్ట్ యాక్చువల్గా. అంటే నాకు మోనల్ విషయంలో విపరీతమైన నెగిటివ్ అయిపోయాడు అభి, ఎందుకంటే తను అర్థం చేసుకోలేకపోయాడు స్టార్టింగ్లో, ఎందుకంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఎక్కువండి. ఆ అమ్మాయి మోనల్ అఖిల్కి అభికి మధ్య నలిగిపోయేది. ఒక పక్క అభిని వదులుకోలేదు, ఒక పక్కన అఖిల్ని వదులుకోలేదు. వీడితో ఉంటే వాడు చూడలేడు, వాడితో ఉంటే వీడు చూడలేడు. అబ్బా ఏమన్నా నడిచిందా ఈ ఇయర్ బిగ్ బాస్, అసలు క్రేజీ ఉండే. నాకు నిజంగా వీళ్ళ ఒక హైలైట్స్ మనం చూపించారు కదా ప్రోమోస్, సో వాళ్ళ యొక్క జర్నీస్ ఎంత బాగున్నాయంటే మోనల్ జర్నీ కానీ, అబ్బా అంత లవ్ స్టోరీ ఫుల్ ఉండే. కాకుంది, నాకు మోనల్ జర్నీ భలే నచ్చింది. బట్ మోనల్ కనుక మంచిగా ఉండుంటే బాగుండేది. మోనల్ ఉండి లేదండం, చేసి చేయలేదండం, ఇవన్నీ తను చేసిన మిస్టేక్స్. అంటే బికాస్ ఆఫ్ లాంగ్వేజా, లేదంటే ఇఫ్ ఇన్ కేస్ అలా చెప్తే నేను లూజ్ అయిపోతానేమో వీళ్ళు అని అబద్ధాలు చెప్పేదా తెలీదు. బట్ యా, బట్ యాజ్ యూజువల్ ఐఎమ్ అభి ఫ్యాన్ ఫస్ట్ నుంచి. నాకు అభిది
పెళ్ళిగోల సిరీస్ అంటే నాకు చాలా ఇష్టం, ప్రీతంగా చూస్తాను ఒక్కడి కూడా వదలకుండా, అంత ఇష్టం పెళ్ళిగోల అంటే. మళ్ళీ పెళ్ళిగోల సిరీస్ స్టార్ట్ అయితే చూడాలని వెయిట్ చేస్తున్నా. నా దాంట్లో నేను అసహించుకునేది ఏంటంటే ఎక్కువగా నమ్మేస్తూ ఉంటాను అందరినీ ఈజీగా. సో వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని నన్నే మోసం చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. యా, అబ్బి ఆల్రెడీ సక్సెస్ అయ్యాడు, ఇంకా మెహబూబ్ లాంటి వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బాగుండే. అమ్మ మెహబూబ్ అస్సలు వద్దు, నాకు మెహబూబ్ అంటే అస్సలు నచ్చదు. ఓకే, మెహబూబ్ సరిగ్గా అసలు చాలా చీప్ పాలిటిక్స్ చేశాడు గేమ్ టైంలో. నవీన్ లేడండి, యాడ్ చేద్దాం అనుకుంటే. నవీన్ లైవ్లో రాలేదు యాక్చువల్లీ, నా లైవ్ కూడా చూడట్లేదు ఇప్పుడు నవీన్. మేము ఏదన్నా డే అనుకొని వస్తాంలేండి మీకోసం పక్క. హాయ్, నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. హాయ్ రా, వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్, నర్సీపట్నం. సో ఇంకేమైనా అడగదలుచుకున్నారా? నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు అన్నయ్య? టైం పడుతుంది నాకు తెలిసి ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడానికి. విల్ సీ, వెరీ సూన్ స్టార్ట్ అవుతాయి ప్రాజెక్ట్స్, అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. ఐ ఆల్సో హేట్ మెహబూబ్ అండ్ మోనల్ ఆల్సో అని. ఓకే బ్రో, సే హాయ్, హ్యూజ్ ఫ్యాన్ ఫ్రమ్ బెంగళూరు. మ్యాగ్నా రాళ్ళపల్లి. హే రాళ్ళపల్లి, మా ఇంటి పేరు కూడా రాళ్ళపల్లి. ఏ నైస్ టు మీట్ యూ. అబౌట్ హారిక, ఆ అమ్మాయి పాపం చాలా మంచిదబ్బా. అమ్మాయి నాకు హారికని చూస్తే ఎప్పుడు జాలేస్తూ ఉంటుంది. ఏందో హారిక పాపం అట్టు పండ్లో తీసి పాడేస్తారు దాన్ని అందరూ. మంచి అమ్మాయి. నా గోల్ యాక్టర్ అవ్వాలి. బిగ్ బాస్ ఈజ్ నాట్ స్క్రిప్టెడ్ యాక్చువల్గా. అంటే ఎలిమినేషన్ సంగతి పక్కన పెడితే కనుక అందులో లోపల వాళ్ళ ఫీలింగ్స్ కానీ వాళ్ళు చేసేవి వాళ్ళు మాట్లాడేవి అవన్నీ స్క్రిప్టెడ్ కాదు. బీబీకి ఛాన్స్ వస్తే వెళ్తావు. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఒక డైలమాలో పడ్డాను అనమాట. బీబీకి వెళ్తే ఎట్లా ఉంటుంది లైఫ్ అంటే, యాక్చువల్ బీబీ అయ్యాక ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. బీబీలోకి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా. మనం ఫస్ట్ సీజన్ నుండి చూసుకుంటే ఎవరికీ లేవు ఆఫర్స్ పెద్దగా, మూవీ ఆఫర్స్ కానీ సీరియల్స్ కానీ ఏమీ లేవు. బీబీ తర్వాత వాళ్ళందరూ ఫీడ్ అవుట్ అయిపోయారు ఎక్కడికో. సో అదొక భయం పట్టుకుంది నాకు. బీబీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేయరు మన ఇండస్ట్రీలో. సో అది ఆడియన్స్ సపోర్ట్ ఉన్నా కూడా బీబీకి వెళ్ళిన వాళ్ళకి బయట ఇండస్ట్రీ సపోర్ట్ అనేది ఉండదు. సో విల్ సీ ఎలా ఉంటుందని. అదే తమిళ అయితే కనుక బీబీ వాళ్ళకి ఫుల్ అవార్డ్ షోస్, ఫంక్షన్స్ మామూలుగా చేయరు. తమిళ్ వాళ్ళకి బాగుంటుంది. అబౌట్ అభిజిత్ మంచి అబ్బాయి. అంటే నార్మల్గా ఏదైనా సరే కొంచెం హార్ట్ పెట్టి ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. హీఈస్ వెరీ కేరింగ్. క్యూటీ అను హాయ్. దివ్య హాయ్. ఎవరిని పాయింట్అవుట్ చేయకూడదు. ఏ సిచ్యువేషన్లో మెహబూబ్ అలా చేయాలి, తప్పదు. తనంత హార్డ్ వర్క్ చేసి వచ్చాడు. ఆ సిచ్యువేషన్లో ఉన్న మనం అలానే చేస్తాం. బట్ చేయొచ్చు, అప్పుడు అందరూ ఆ సిచ్యువేషన్లో ఉన్నారు. ఎవ్రీవన్ ఈజ్ ఇన్ ద సేమ్ సిచ్యువేషన్. డీలింగ్ చేసే విధానం అనేది ఉంటుంది. నాకు హర్యానా విషయంలో తను చేసిన మోసం నిజంగా లిటరల్గా హర్ట్ చేసింది. మెయిన్ మెహబూబ్ ఎలిమినేట్ అయిపోవడానికి కారణం కూడా అదే. హర్యానాకి సపోర్ట్ చేస్తానని చెప్పి హర్యానా దగ్గరికి వచ్చి హర్యానాకి సపోర్ట్ చేసే వాళ్ళందరితో కూడా డీలింగ్ మాట్లాడుకునేవాడు. మీరు ఇప్పుడు అవినాష్ని సపోర్ట్ చేయండి అని చెప్పేసి అటుపక్క వెళ్ళిపోమని చెప్పి. సో అది నచ్చలేదు నాకు. ట్రూగా సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయాలి, లేదంటే మానేయాలి అంతే. ఇటు వచ్చి మళ్ళీ ఇటు ఉన్న వాళ్ళందరూ అటు వెళ్ళమని చెప్పడం, అలాంటి చిన్న చిన్న గేమ్ ప్లేస్ నో. అబౌట్ హర్యానా ఈజ్ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్, మై లవ్. అంతే అన్న. ఇంట్లో ఫుల్ బోరింగ్, ఏం చేయాలి? ఇంట్లో ఫుల్ బోరింగ్ అయితే సాంగ్స్ పెట్టుకొని ఫుల్ డ్యాన్స్ వేసేయండి అన్న. కొంచెం రిప్లై ఇవ్వండి. తేజశ్రీ హాయిలు కాకుండా ఇంకేమన్నా అడిగితే నేను ఖచ్చితంగా రిప్లైలు ఇస్తాను. సో ఇంకేం తిన్నారా అందరూ? స్నాక్స్ కానీ ఏమన్నా? సోహెల్ బాయ్ గురించి చెప్పండి. సోహెల్ హీస్ కిడ్ ఎట్ హార్ట్ యాజ్ దే సెడ్. చాలా అంటే
చాలా అమాయకుడు, అసలు ఏం మనిషో తెలియదు, అందరికీ ఈజీగా అదేమంటారు, మో వర్డ్ రావట్లేదు కరెక్ట్గా నాకు ఈ టైంకి, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటాడు అనమాట బాగా. సో అదొకటి లేకపోతే కనుక సో బాగుండేది. ఫస్ట్ ఫైనలిస్ట్ సోహెల్ అయ్యేవాడు. అఖిల్ బాగా చీప్గా బిహేవ్ చేశాడు అక్కడ నిజంగా, అఖిల్ చూసుకుంటే. సో నాకు అందుకే సోహెల్ నచ్చడు దానికోసం. బికాస్ ఆఫ్ అఖిల్ నాకు సోహెల్ నచ్చడు. హీఈస్ ప్లేయింగ్ విత్ రాంగ్ పర్సన్. ఒక రాంగ్ పర్సన్ని నమ్ముతున్నాడు సోహెల్ గాడు. దట్స్ నాట్ కరెక్ట్. అసలు హౌస్లో ఎవరు ట్రూగా గేమ్ ఆడుతున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? ట్రూగా చెప్పండి. హౌస్లో నాకు ట్రూగా అనిపించింది ఏంటంటే ఓన్లీ అభి అండ్ హర్యానా, వీళ్ళిద్దరు మాత్రమే కొంచెం ట్రూగా గేమ్ ఆడుతున్నారు. కొన్ని సిచ్యువేషన్స్లో అభి కూడా సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడం రాలేదు. బట్ నా ఫస్ట్ ప్రయారిటీ హర్యానాకి ఇస్తాను, సెకండ్ అభి. హర్యానా ట్రూగా గేమ్ ఆడింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అమ్మాయి. నాట్ ఫర్ ఎనీ సింపతి, బికాజ్ ఆ అమ్మాయికి సింపతి కోసం ఆడాలంటే కెమెరాస్ ముందు వేయడు, అఖిల్ గాడు ఏడిస్తాడు చూసావు అట్లా. బట్ అలా కాదు, హర్యానా ఎక్కడికో మూలకెళ్ళిపోయి ఏడుస్తుంది, లేదంటే కనిపించకుండా ఏడుస్తుంది, అందరి ముందే ఏడవాలనుకోదు ఎప్పుడు. గిరీషాక్తో మీరు డ్యాన్స్ చేసి పోస్ట్ చేస్తే చూసి తరిస్తాం. చాలా మిస్ అవుతున్నారా? అవునా, నేను కూడా చాలా మిస్ అవుతున్నాను చేయడానికి, బట్ అంత టైం ఉండట్లేదు కాబట్టి చెయ్యట్లేదు. ఎప్పుడు బీబీ గురించేనా మీ గురించి అని చెప్పండి. నా గురించి ఏమన్నా మీరు అడిగితే నేను చెప్తానండి పక్కా. విచ్ వన్ ఈజ్ యూ మోర్ లైక్, ఇన్స్టాగ్రామ్ ఓ టిక్టాక్? టిక్టాక్ అండ్ ఇన్స్టాగ్రామ్ రెండు నా ఇదొక్కను అనమాట. సో రెండు నాకు ఈక్వల్. టిక్టాక్ లైఫ్ ఇచ్చింది, టిక్టాక్ పోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ నా లైఫ్ని కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తుంది. ఎస్ బ్రో, హర్యానా అండ్ అబియా బోత్ గుడ్ ప్లేస్. ఎస్. హాయ్ బ్రో, రేషిత ఫంక్షన్లో డ్యాన్స్ చేసాం మనం. అప్పారావు డి రేషిత ఫంక్షన్లోనా? రేషిత బ్రో, నేను ఫంక్షన్లో డ్యాన్స్ ఓకే. నాకు ఇన్బాక్స్లో మీరు ఒకసారి నాకు మెసేజ్ చేయండి అప్పారావు గారు. రాయల్ ఛాలెంజ్ ఇండియా 36 ఆల్ అవుటా? అయ్యయ్యో, అంతలేదు. నీకు ఈ వీడియోస్ గురించి ఎందుకు అడుగుతాను. ఓకే, మీకు లవర్ ఉందా? యువర్ షార్ట్ ఫిలిం సూపర్. తిన్నారా మహి గారు? హూజ్ యువర్ ఫేవరెట్ హీరో? ఉదయ్ కిరణ్. ఒకవేళ మీకు నెక్స్ట్ టైం బిగ్ బాస్ 5లో మీకు ఛాన్స్ వస్తే వెళ్తారా? పక్కా వెళ్తా అసలు నేను బిగ్ బాస్కి నిజంగా. సారీ, యాక్చువల్గా నాకు అట్లా వచ్చేస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళు కదా, నేను రెస్పెక్టబుల్. ఐఎమ్ సో సారీ. గీడు అసలు అనకూడదు. ఒక్కొక్క టైంలో అట్లా వస్తుంది, బట్ ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ పీపుల్. ఐఎమ్ సో సారీ ఎవరన్నా అభి గారి ఫ్యాన్స్ కానీ, సోహెల్ గారి ఫ్యాన్స్ కానీ, అఖిల్ గారి ఫ్యాన్స్ కానీ. బట్ నేను అఖిల్ని అనాలనుకుంటున్నాను, బికాజ్ నాకు అసలు అఖిల్ నచ్చట్లేదు, ఎందుకో తెలియట్లేదు. అఖిల్ ఫేమస్ అవ్వడానికి కోసం మోనాల్ని, సోహెల్ని విపరీతంగా వాడేసుకున్నాడు. సో అందుకని నేను అఖిల్కి అసలు రెస్పెక్ట్ ఇవ్వ. బికాజ్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరికీ నేను ఫుల్ రెస్పెక్ట్ ఇస్తాను. అప్పారో గేట్ చేయాలా? మెసేజ్ మేము చేయకూడదు. యా అందరూ చేయండి యాక్చువల్గా, నో ప్రాబ్లం. ఆన్సర్స్ చెప్పలేదు. మీకు లవర్ ఉందా? అలాంటి క్వశ్చన్స్ అడగకూడదమ్మా. అలాంటి క్వశ్చన్స్ అడగకండి, నేను చెప్పలేను. అన్య మీరు ఎలా వచ్చారు మూవీ ఫీల్డ్లోకి? ప్లీజ్ రిప్లై అన్న. బికాస్ మా ఫ్రెండ్ ఒక్కరు యాక్టింగ్లోకి రావాలి అనుకుంటున్నారు. నేను మీ షార్ట్ ఫిలిమ్స్. సో ఓకే, మూవీలోకి రావాలంటే దట్స్ నాట్ టూ ఈజీ. నేను ఫస్ట్ టిక్టాక్స్ చేస్తున్నప్పుడు రోహిత నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ యాక్చువల్లీ ఒక కవర్ సాంగ్ చేద్దామని చెప్పేసి. సో ఆబ్వియస్గా టిక్టాక్లో మంచి ఫేమ్ ఉంటే కనుక పీపుల్ ఆటోమేటిక్గా మిమ్మల్ని తీసుకుంటారు. వితౌట్ ఫేమ్ లేకపోతే మన ఓన్ టాలెంట్తో, మన ఓన్ కెమెరాతో మనమే ఓన్గా చేసుకోవాలి. లేదంటే కనుక మన లవ్ని సపోర్ట్ చేయడు. నా కళ్ళ ముందే చాలా ప్రాజెక్ట్స్ నన్ను రిజెక్ట్ చేసేసాయి. నా చేతుల్లో ఉన్న ప్రాజెక్ట్సే ఇప్పుడు ప్రెజెంట్ నా చేతుల్లో నుంచి వెళ్ళిపోయినవి కూడా చాలా ఉన్నాయి. ఈవెన్ షార్ట్ ఫిలిమ్స్లో కూడా చాలా నెపోటిజం ఉంటుంది, కవర్ సాంగ్స్లో చాలా నెపోటిజం ఉంటుంది. ప్రతి ఇండస్ట్రీలో నెపోటిజం అనేది చాలా ఉంటుంది. నెపోటిజం కూడా కాదు కానీ ఫేవరెటిజం అనమాట. ఈ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, సో వాళ్ళకి
ఎవరైతే బాగా ఇష్టం ఉంటారో వాళ్ళని పెట్టుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు అనమాట. సో అలా కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ నా చేతుల నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది. సో ఆబ్వియస్గా నేనేం రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు, నాకు వస్తూ ఉంటాయి కాబట్టి. ఇది పోయిందంటే దానికి మించి బాబు లాంటిది ఇంకా చాలా చాలా ఉంటాయి. మీరు లవ్ మ్యారేజ్ చూసుకుంటా అంటే మేము యాక్చువల్గా మా అమ్మకి విపరీతమైన క్యాస్ట్ ఫీలింగ్ అనమాట. సో ఎప్పుడు చెప్పినా కూడా మీ కోడలు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు అమ్మ మీ కోడల దగ్గరికి వెళ్ళొచ్చానని అనుకో, వెళ్తే వెళ్ళావు కానీ మన క్యాస్ట్ అమ్మాయిని తీసుకురా, పక్క క్యాస్ట్ అమ్మాయిని తీసుకొస్తే చంపేస్తానంటది. అమ్మో అమ్మ నీకేంది ఎంత క్యాస్ట్ పిచ్చి అనుకున్నా. బట్ ఆ జనరేషన్ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే అదర్ దాన్ ఎనీ క్యాస్ట్ అయినప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది. ఎలా అంటే ఏమో నాకు అర్థం కాదు, నాకు అంత క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు. కానీ నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే వాళ్ళ స్టేట్లో లేకపోయినా కూడా వాళ్ళు ఉన్నట్టు బిహేవ్ చేస్తారు. కొంచెం ఎక్స్ట్రా చేయడం కానీ, ఓవర్గా బిహేవ్ చేయడం కానీ ఇలాంటివి చేసినప్పుడు విపరీతమైన క్యాస్ట్ ఫీలింగ్ వస్తుంది. నిజంగా నాకు అప్పుడు ఎంత కోపం వస్తుంది తెలుసు. అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఈక్వల్గా ట్రీట్ చేయాలి. ఫస్ట్ టైంలో ఏం చేస్తారు, ఫ్రీ టైంలో ఏం చేస్తారు? ఓకేసారి ఫ్రీ టైంలో ఏం చేస్తాను, పడుకోవడానికి ట్రై చేస్తానండి మ్యాక్సిమం. ఫ్రీ టైం నాకు స్లీపింగ్ అంటే చాలా ఇష్టం. యా క్యాస్ట్ గురించి పక్కా నాకు సేమ్ ఫీలింగ్ ఉంటుంది అలా మాట్లాడినప్పుడల్లా మాట్లాడాలి అని చెప్పేసి. బట్ ఎవరైతే ఎక్స్ట్రాలు చేస్తారో, ఎందుకంటే నేను చాలా ఫేస్ చేశాను బికాస్ ఆఫ్ దిస్ క్యాస్ట్. నా చుట్టూ ఉన్న వాళ్ళని నేను ఎంకరేజ్ చేసుకుంటూ పోయాను, బట్ తిరిగి వాళ్ళే నాకు బాగా పెట్టారనమాట. సో అప్పటి నుంచి నాకు వాళ్ళ మీద కోపం, క్యాస్ట్ మీద కాదు. సో అది ఎలా, నాకు భయం ఏంటంటే అది ఎలా అందరి మీదకి ఎలా షిఫ్ట్ అయిపోద్ది అని భయపడుతున్నాను నేను. అందుకే ఎవరితో మాట్లాడాలన్నా సరే మాట్లాడదామా వద్దా, అసలు నన్ను ఎలా ట్రీట్ చేస్తారు, ఎలా తీసుకుంటారు అని చెప్పేసి చాలా భయపడుతూ ఉంటాను అనమాట. ఈ క్యాస్ట్ ఫీలింగ్ అనేది లేకుండా, అసలు క్యాస్ట్ అనేది లేకుండా ఉంటే మన ఇండియా చాలా బాగుండేది. మొత్తం ఇండియాలో ఎంతమంది అయితే ఉన్నారు, ఎన్ని కోట్ల జనాభా ఉన్నారు, వాళ్ళందరికీ ఒకటే క్యాస్ట్ గవర్నమెంట్ ఇచ్చిందంటే కనుక నిజంగా లిటరల్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ నేను ఒక మంచి పొలిటీషియన్ అయితే కనుక ముందు ఈ క్యాస్ట్ తీసేస్తాను, క్యాస్ట్ ద్వారా వచ్చే రిజర్వేషన్స్ తీసేస్తాను, క్యాస్ట్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ తీసేస్తాను. అసలు ఇవన్నీ తీసేసి చదివిన వాడికి ఫస్ట్ ప్రయారిటీ, ఎవరైతే చదువుతారో వాళ్ళకి. లిటరల్గా మా కాలేజ్ చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది IIIT న్యూజివీడ్ కదా, మా కాలేజ్లో విపరీతమైన క్యాస్ట్ బేస్డ్ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఎట్లా అంటే హయ్యర్ క్యాస్ట్ వాడు 100కి 98 వచ్చినా సరే సీట్ ఇవ్వడు. అదే లోవర్ క్యాస్ట్ వాళ్ళకి 100కి 40 వచ్చినా సరే సీట్ ఇస్తాడు. అలాంటప్పుడు సీట్ ఇవ్వడం దేనికి, సపోర్ట్ చేస్తానని చెప్పడం దేనికి? చదువుకున్న వ్యక్తులు కింద ఉండిపోతున్నారు కదా. సో యాక్చువల్లీ దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్ ఎగ్జాక్ట్లీ అబౌట్ ద క్యాస్ట్ సిస్టమ్. మన ఇండియాలో చాలా రాంగ్గా ట్రీట్ చేస్తున్నారు అందరినీ. అసలు అది ఉండకూడదు నిజంగా మన ఇండియాలో క్యాస్ట్ సిస్టమ్ అనేది. అందరికి ఒకటే క్యాస్ట్ అంటే చూడాలని నేను వెయిట్ చేస్తున్నాను. నన్ను క్యాస్ట్ ప్రోగ్రామ్కి పిలిస్తే వెళ్తావా? అమ్మో, క్యాస్ట్ ప్రోగ్రామ్కి పిలిచి అంత పెద్దోడిని అవ్వలేదని అనుకుంటున్నాను నేను ఇంకా. బట్ పిలిస్తే పక్క వెళ్తా. ఐ లవ్ సుమ అక్క, నా ఫేవరెట్ యాంకర్ సుమ గారు అండ్ శ్రీముఖి ఇద్దరు. వాళ్ళిద్దరిని ఎప్పటికైనా కలవాలి నేను. నా స్టడీ బీటెక్ 3rd ఇయర్. లవ్ మీద ఏ ఫీలింగ్ ఉంది మహి? లవ్ మీద చాలా మంచి ఫీలింగ్ ఉండే నాకు. లవ్ అంటే అక్కడక్కడక్కడ మేఘల్లో తేలుతూ ఉంటాను నేను. నువ్వు క్యాష్ షోకి పిలిస్తే వెళ్తావా? పక్కా వెళ్తా. నీ ఫేవరెట్ డిష్ ఏంటి మహి? ప్రాన్స్ నాకు చాలా ఇష్టం. ప్రాన్స్తో చేసింది ఏదన్నా సరే తింటా నేను. అన్న మీరు నిన్ను అడిగితే సంబడి ఆర్ క్వశ్చనింగ్ గస్, మేము నీ ఫ్యాన్స్ మిమ్మల్ని అడుగుతున్నాం. ఓకే అడగండి. ఎప్పుడు ఇరికింగా బ్రో? నేను నల్ల ఇరికింగా బ్రో. నీ ఎప్పుడు ఇరికా? ఇప్పుడు నాకు చాలా బాగుండు. ఒకసారి నవ్వండి ప్లీజ్. ఎప్పుడు నవ్వుతానే ఉంటున్నా. సో చాలామంది నా క్యాస్ట్ అని అడుగుతున్నారు. క్యాస్ట్ టాపిక్ తీసుకొచ్చేసరికి మేము నాయుడుస్. నిన్ను D14కి పిలిస్తే వెళ్తావా? కాదు, విష్ణు స్మార్ట్ బాయ్ అఫీషియల్. ఆ షోకి పిలిస్తే వెళ్తావా, ఈ షోకి పిలిస్తే వెళ్తావా? నేను ఇంకా అంత పాపులర్ అయితే నిజంగా వెళ్తా. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ ఇంకేమన్నా ఇంకా
ఇంకా ఏమైనా షోస్ ఉన్నాయా? జబర్దస్తి పిలిస్తే వెళ్తావా అని అడగ మళ్ళీ చెప్తున్నా. అమ్మ మీరు చాలా బాగున్నారు. ఎలా మహేష్? అదేమిడదయ్యా, మేము నాయుడుస్ అండి. అలా అయితే హై క్యాస్ట్ వాళ్ళ జాబ్ కానీ కాలేజ్ సీట్ విషయంలో మరి తప్పవు. క్యాస్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటి మహి? అవును, యాక్చువల్గా ఈ హై క్యాస్ట్ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ లేని క్యాస్ట్లు అందరికి కూడా కాలేజ్లో సీట్స్ రావడం చాలా కష్టం. యాక్చువల్గా ఇప్పుడు ఏమైపోయిందంటే సిచ్యువేషన్, ఇప్పుడు పెద్ద క్యాస్ట్ వాళ్ళైనా సరే వాళ్ళ దగ్గర మనీ ఉంటాయని లేవు. వాళ్ళ క్యాస్ట్ పెద్దది, బట్ వాళ్ళలో పూర్ కూడా ఉంటారు. సో ఈ క్యాస్ట్ రావడం వల్ల వాళ్ళకి రావాల్సినవి రావట్లేదు, వాళ్ళు మంచిగా చదువుకోలేకపోతున్నారు, వాళ్ళకి సరైన బెనిఫిట్స్ రావట్లేదు, వాళ్ళకి రేషన్ రావట్లేదు, ఏమీ రావట్లేదు వాళ్ళకి. సో క్యాస్ట్ గురించి కాదు కానీ ఏ క్యాస్ట్ అని కూడా అందులో రిచ్ పూర్ ఉంటారు. ప్రతి క్యాస్ట్లో రిచ్ పూర్ ఉంటారు. అలా పూర్కి మిడిల్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. సో విల్సి గవర్నమెంట్ అట్లా చేంజ్ చేస్తే బాగుంటుంది నిజంగా. అది చాలా క్యాస్ట్ సిస్టమ్ అనేది బిగ్ చేంజ్ అసలు. దాన్ని తీసుకురావాలంటే చాలా గొడవలు అవుతాయి. అందరినీ కలిపి ఒకటే క్యాస్ట్లో పెడతానని ఎవరు ఒప్పుకోరు నాకు తెలిసి. సో అలా వస్తే బాగుంటుంది. యా షూర్, తప్పకుండా సేవ్ చేస్తా అండి. నీలో ఏదో ఇంద్రజాలం ఉందే. సో ఓకే, ఈ క్యాస్ట్ గోల కాసేపు పక్కన పెడేద్దాం. అది ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మీ సిస్టర్ నాకు రిప్లై ఇస్తుంది ఇన్స్టాలో. అవునా, నైస్. మీకు చాలా ఇష్టమైన కర్రీ ఏంటి? గుత్తొంకే చాలా ఇష్టం. పొటాటో చాలా ఇష్టం. అలాంటప్పుడు రిజర్వేషన్ ఇస్తే తప్పేంటి మహి? రిజర్వేషన్ అందుకే కదా ఇస్తున్నారు. లో క్యాస్ట్ వాళ్ళకి రిజర్వేషన్స్ ఇస్తున్నారు, మిగిలిన వాళ్ళు ఎవరికి రిజర్వేషన్స్ లేవే. వాళ్ళు 100కి 20 మార్క్స్ వచ్చినా సరే వాళ్ళకి జాబ్ ఇస్తుండ్రు రిజర్వేషన్ వల్ల. బట్ మిగిలిన క్యాస్ట్ వాళ్ళకి 100కి 98 వచ్చినా సరే ఇవ్వట్లేదు. డాక్టర్ అంబేద్కర్ గారు, బాబు అంబేద్కర్ గారు బయటకు రండి క్యాస్ట్ నుండి. యాక్చువల్లీ నేను బయటకు వద్దాం అనుకుంటున్నాను, బట్ వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. అంబేద్కర్ బతుకుంటే బాగుంది. యాక్చువల్లీ మన క్యాస్ట్ సిస్టమ్ అనేది స్వాతంత్రం వచ్చాక ఓన్లీ 5 yearsకి మాత్రమే. బట్ మన సెల్ఫిష్ రాజకీయ నాయకులు దాన్ని ఇప్పటివరకు ఎలాబరేట్ చేసుకుంటూ వాళ్ళ యొక్క సెల్ఫిష్నెస్ కోసం, వాళ్ళ ఓట్ల కోసం ఇంకా దాన్ని పెంచుకుంటూ పోయారనమాట. మీలో ఏదో ఇంద్రజాలం ఉందే మధ్యలో ఆప్షన్ పాట. మీలో ఏదో ఇంద్రజాలం ఉందే, గేలమేసి నన్ను లాగుతుందే. నన్ను తర్వాత నుంచి లిరిక్స్ రావు. ఎవరైనా లిరిక్స్ పెట్టండి, పాడతాం. అవునవును. సో చిన్ని ఫాల్తూ హాయ్ ఇషు, ఎలా ఉన్నావు అన్న? నవీన్ లైవ్ ఎప్పుడు? నవీన్ అడగండి. అది యాక్చువల్ నవీన్ నేను కలిపి త్వరలో లైవ్కి వస్తాం. ఏంజల్ ఆఫ్ మై ఓన్ లైఫ్. అవునండి, షూర్, మీ వల్లే మేము ఫేమస్ అవుతాం. హాయ్. హిస్టరీ క్లాస్ వద్దాని నాకు నిద్ర వస్తుంది కదా, అందుకే మానేశాను. మహి మీకు వంట వచ్చా? అన్ని వంట వీడియోలు చూస్తున్నారు, మళ్ళీ వంట వచ్చా అని అడుగుతున్నావు. అసలు నువ్వు వసంతనా చంపేయాలి నిన్ను. సో మళ్ళీ లవర్ ఉందా? మళ్ళీ సేమ్ క్వశ్చన్. గుండెల్లోన కుంభమేళ తర్వాత కుంభమేళ వచ్చిందే సంథింగ్ ఏదో. పిల్లో నీకు ఎన్ని అందాలే, కుంభమేళ జరిగిందే. తర్వాత కదా, యాక్చువల్గా నేను సాటిస్ఫై అయ్యేంత వరకు మాట్లాడుతూ ఉంటాను. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసుకున్నా. నేను ఎక్కువ ఏదైనా ఒక పాయింట్ తీస్తే దాని గురించి ఆ గంట సేపు మాట్లాడడానికి రెడీగా ఉంటా. సో నా ఫేవరెట్ ఐస్ క్రీమా? ఐస్ క్రీమ్లన్నీ నా ఫేవరెటే. ఈ మధ్య చాలా తక్కువ తినడం మానేశాను ఐస్ క్రీమ్. మొన్న తిన్నా అంతే. మహి అందరు మెసేజ్ చదువుతున్నారు, నాకు తప్ప మిస్ అను. ఇందాక నుంచి చదువుతున్నా అండి. సిరి ఓకే. వసంత నువ్వు సేమ్ డిపి పెట్టడం వల్ల డిపి చూసి నేను సిరి అనుకోలేదు, వసంత అనుకున్నా. సారీ సిరి. నువ్వు మంచి సింగర్ అవుతావు, నిన్ను పాడుతా తీగకి పిలుస్తారు మహి రేపు. అయ్యో, నువ్వు నన్ను లిటరల్గా వేసుకుంటున్నావు బ్రో. పాడుతా తీగ లేదు, బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయిన తర్వాత పాడుతా తీగ కూడా క్లోజ్ అయిపోయింది. సో అది మళ్ళీ ఓపెన్ అవుతుందని లేదు మనకి. నువ్వు కావాలని నన్ను వేసుకుంటున్నావు.
నాకొద్దు, నాకు అంత అదృష్టం వద్దు. ఆస్మి క్వశ్చన్ అడిగితే రిప్లై లేదు ఫాల్తూ. అవునా, నేను చెక్ చేయడం మానేశాను మధ్యాహ్నం నుంచి ఆస్మి క్వశ్చన్స్లో. సంథింగ్ ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్ అన్నాను, ఇంట్రెస్టింగ్ ఎవరు అడగట్లేదు అని చెప్పి. కుంభమేళ అమ్మో అమ్మో నీలో కొత్త కోనలే, తర్వాత నాకు తెలీదా. ఓకే, మీ డ్రాయింగ్ వేసాను బాగుందండి. ఆర్ట్స్ ఆఫ్ లైక్ చాలా బాగుందండి, నేను చూసాను, నాకు నిజంగా బాగా నచ్చింది, బాగా వేశారు. అమ్మా మామూలుగా లేరు అసలు. అమ్మో నీలో ఎన్ని కోణాలే, అన్నీ విన్ని అవి అన్నీ నన్ను గిల్లిగిచ్చే ప్రాణాలే. లిరిక్స్ రాయమంటే అసలు మీకంతా మీరు టాలెంటెడ్, మేం కాదు. ఇంత టాలెంట్ ఉండి బయటికి రావట్లేదు మీరు, అంతే తేడా. అయితే సరిగమపకి వెళ్ళాలా అమ్మా, నేను అంత పెద్ద సింగర్ని కాదులేండి. మహి గుంటూరు ఎప్పుడు వస్తావు? గుంటూరు నేను నాకు తెలిసి ఒక 2 వీక్స్లోనే వస్తాను నేను, ఐ థింక్ షూట్ కోసం. ఫ్రెండ్స్ కాల్ మీ పొట్టి, హాయ్. సో మళ్ళీ బిగ్ బాస్ గురించి అడిగితే చంపేస్తా. ఇందాక నుంచి బిగ్ బాస్ అంటూ చంపేశాను నేను మీ అందరినీ. 8 Pro బ్రో నాది. ఈరోజు లైవ్కి రావడానికి కారణం ఏమన్నా ఉంది అంటే, నేను చాలా రోజు లైవ్కి రాలేదు కాబట్టి సింగిల్గా, సో అందుకనే వచ్చానమాట, ఒకసారి అందరితో మాట్లాడదామని చెప్పి. యాడ్ వేద ఆర్ నవ్వి, యాక్చువల్లీ వాళ్ళు ఎవరు లేరండి అసలు. నేను చూస్తున్నా యాడ్ చేద్దామని చెప్పి, బట్ ఎవరు చూడట్లే, అందుకే యాడ్ చేయట్లేదు నేను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా యాడ్ చేస్తాను. వందుని లైవ్కి యాడ్ చేయ, దానికి బాగా బలిసింది, దాన్ని నేను యాడ్ చేయనమ్మా. సో ఓకే గాయ్స్, సీ యూ ఆల్. మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఈరోజు ఐ థింక్ చాలా మాట్లాడాం, లిటరల్గా ఉన్నారనుకుంటా. సో ఈ లైవ్ మొత్తాన్ని ఎవరైనా మిస్ అయితే కనుక నేను ఇన్స్టాగ్రామ్ అండ్ నా యూట్యూబ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. ఎవరైనా మిస్ అయితే వెంటనే వెళ్ళి చూసేయండి అనమాట. ఓకే గాయ్స్, సీ యూ ఆల్, బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై లైవ్, లవ్ యూ ఆల్.